ఎవరు గెలవాలి? బీఆర్ఎస్కి ఎంతేమవుతుంది? బీఆర్ఎస్ నా గల్లీలో లేదు, నా ఢిల్లీలో లేదు. యాడున్నది బీఆర్ఎస్? యాడున్నది? యాడున్నది? ఏడున్నది? టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాగానే బీఆర్ఎస్ కు తెలంగాణ సమాజం సిఆర్ఎస్ ఇచ్చింది, అంటే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చింది. బాబు నువ్వు బాగా కష్టపడ్డావు, 10 ఏళ్ళు మస్తుగా దోసినావు, దోసింది చాలు, తిన్నది సరిగా అరుగుతలేదు బాబు, పోయి వ్యవసాయం చేసుకో అని చెప్పి టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి ఏడబెట్టిరు ప్రజలు. ఏడా అయినా బుద్ధి రాలేదు యువరాజుకు. వచ్చిందా? వచ్చిందా? నడుస్తుండా భూమి మీద? నడతలేడు. ఎవరుండే తెలంగాణకి 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రి? ఎవరుండే? 10 ఏళ్ళు తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరుండే? ఎవరుండే? ఏ పార్టీ అయిన ఉండే? మరి మోరీలకి ఇట్లా ఎందుకున్నాయన్నా? బాగా చదువుకున్నాడు కదా కేటీఆర్. కంప్యూటర్లలో యూసుఫ్ గూడలో, రహమత్ నగర్ లో, బోరబండలో మోరీలు కనబడలేదా 10 ఏళ్ళు కేటీఆర్ కి? కనబడేయా? మొన్న ఎంపీ ఎలక్షన్లలోనే టీఆర్ఎస్ కి 20,000 ఓట్లు రాలే. ఎన్ని రాలే? ఎన్ని రాలే? 20,000 ఓట్లు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, మీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు గంగాపురం కిషన్ రెడ్డి గారికి 65,000 పైచీ కోట్లు వచ్చినాయి. కాంగ్రెస్ కి ఎన్ని వచ్చినాయిటప్పుడు 80,000 వచ్చినాయి. ఎంత తేడా ఉంది మరి ఇద్దరికి? ఎంత? 15,000. వీడికి వచ్చిన మీరు ఒక్కొక్కరు 10 ఓట్లు వేపిస్తే గెలుస్తామా గెలవమా? గెలుస్తామా గెలవమా? నేను నా వంతుకు 10 ఓట్లు వేపిస్తానంటే వాళ్ళు చేతులు ఎత్తుంది. నేను నా వంతుకు బీజేపీకి 10 ఓట్లు వేపిస్తానంటే వాళ్ళు చేతులు ఎత్తాలి. గడ కూర్చున్నాక జర నిలబడరుగా. అయిపోయింది. లక్ష్మణ్ మాట్లాడిండు, శంకర్ గౌడ్ గారు మాట్లాడిరు, ఈ ఒక్కరే ఒకరు మీ ఎంపీ గారు మాట్లాడతారు. గట్టిగా చెప్పాలి మీరు నినాదాలు. ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? కొంతమంది కావాలని సోషల్ మీడియాలలో పోటీ బీజేపీకి 3rd ప్లేస్ అని చెప్పి కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు. వారి ఒక్కసారి ఇడికి వచ్చి యూసుఫ్ కూడా ఈ మీటింగ్ చూడండి. మీరు పైసలు ఇస్తే కూడా ఇంతమందికి ఇంతసేపు నిలబడరు. బీజేపీ బలం, బీజేపీ కార్యకర్తల బలం. వారి మాకు టీవీ లేకపోవచ్చు, పేపర్లు లేకపోవచ్చు, బీజేపీకి ఉన్న బలం జై శ్రీరామ్ అనేటువంటి మా కార్యకర్తల బలం తప్ప ఇంకొకటి కాదు. బిడ్డ మేమందరం ఒక్కసారి గట్టిగా నినదిస్తే పాకిస్తాన్ దాకా వారిపోతాడు రేవంత్ రెడ్డి అన్నట్టు. ఆయన పంపాలనా వద్దా? రేవంత్ రెడ్డిని దించాలనా వద్దా? దించాలంటే గెలవాల్సింది ఎవరు? ఏం చేయాలి మనం ఈ 4 రోజులు? ఇంటింటికి పోయి కడుపులో తలబెట్టాలి. వాడు 3,000 ఇచ్చినా, 5,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా అవి మొత్తం దోసుకున్న పైసలే. ఇక్కడ కేవలం కార్యకర్తల కష్టంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు పోవాలి. ఇందాక పెద్ద లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇవాళనే బీహార్ లో మొదటి విడత ఎన్నికలు పూర్తయినాయి. ఇంకో 2 రోజులైతే మనతో పాటు చివరి విడత అవుతున్నాయి. ఎవరు గెలుస్తారు బీహార్ లో? ఎవరు గెలుస్తారు? ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? మరి దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తుంటే ఇంతమంది సీనియర్ నాయకులను తెలంగాణ గడ్డ మీద ఎవరి జెండా ఎగిరాలే? ఎవరి జెండా ఎగిరాలే? ఒక్కొక్కరం 30 సంవత్సరాల నుంచి పట్టిన జెండా దించకుండా ఎర్ర జెండా వాడు, ఐఎస్ఐ వాడు, దారు సలాం వాడు ఎవడు బెదిరించిన కాషాయం జెండాను వదలని ఇన్ని వేల మంది కార్యకర్తల బలం ఉన్న భారతీయ జనతా పార్టీకి జూబ్లీ హిల్స్ లో గెలవడం కష్టమవుతుందా? అవుతుందా? కేటీఆర్ అనేటోడు ఓడిపోయినా ఇంకో మాట చెప్పిండు. మేము 30 మెడికల్ కాలేజీలు పెట్టి తప్పు చేసినాం, ఇప్పుడు 30 యూట్యూబ్ ఛానళ్లు పెడతాము అని చెప్పిండు. ఇక రోజు మీరు ఫోన్ ఆన్ చేయగానే వస్తుంది కదా, అదంతా కేటీఆర్ పైసలు ఇస్తే రాస్తున్న యూట్యూబ్ లో బ్యాచ్ తప్ప ఇంకొకటి కాదు. అందుకని 4 రోజులు సెల్ ఫోన్ కు రెస్ట్ ఇయ్యి. బాగా కష్టపడ్డారు కదా, 4 రోజులు సెల్ ఫోన్ కి రెస్ట్ ఇయ్యండి. 4 నినాదాలు తీసుకోండి. 1 పొద్దుగల 5 గంటలకు లేస్తా, 2 దేవునికి దండం పెడతా, 3 మా అమ్మ నాన్న కాలు మొక్కి అవ్వ ఈ దప్ప పువ్వు కైమని ప్రమాణం చేస్తా. నేను నా దోస్తులందరం
పోయి పొద్దుగాలనే దేనికేయాలి కమలం గుర్తుకేస్తాం. ఈ 4 పనులు మీరు 11వ తారీఖు నాడు పొద్దుగాల చేస్తే గెలుపు ఎవరిదైతుంది? అందుకని ఒకసారి దయచేసి మీరందరూ ఆలోచించండి. బాగా చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, మేధావులు, ఒక్కొక్కరు ఇంకో 10 మందికి చెప్పగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకగణం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి దయచేసి వచ్చినమా మీటింగ్ విన్నామా పోయినామని కాదు, ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు ఇంకో 10 మందిని కన్విన్స్ చేయగలిగితే రఘువంతరెడ్డి కుర్చీ డిసెంబర్ 7వ తారీఖు ఎక్కిండు, డిసెంబర్ 7వ తారీఖు దిగుతాడు. దిగాలా? అది దిగాలంటే అది మనందరి చేతిలో ఉంది. కాబట్టి దయచేసి ఒకసారి ఓటేసే కంటే ముందు ఆలోచించి కమలం గుర్తును నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేస్తూ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ అవకాశం ఇచ్చిన పార్టీ శ్రేణులకు మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. గట్టిగా చెప్పాలి. కిషన్ రెడ్డి గారు మాట్లాడే కంటే ముందు గట్టిగా దద్దరిల్లాలి యూసుఫ్ కూడా.